హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జో మై స్మార్ట్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ, ఈరోజు మనం చంద్రగ్రహణం గురించి చెప్పుకుందాం. దాని గురించి జాగ్రత్తలు, ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం తెలుసుకుందాము. ఈ చంద్రగ్రహణం ఈసారి మొదటి చంద్రగ్రహణం మార్చి 20వ తేదీన వచ్చింది. ఇది సోమవారం రోజున ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు వరకు ఉంటుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. మనము ఆ రోజు హోలీ పండుగని బాగా జరుపుకోవచ్చు. కానీ ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది అంటే చంద్రగ్రహణము ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణాఫ్రికా, అట్లాంటిక్ మహాసముద్రం, పెసిఫిక్ మహాసముద్రం, ఇంకా చాలా ప్లేసెస్‌లో కనిపిస్తుంది. కానీ మన ఇండియాలో, భారత్‌లో మాత్రం కనిపించదు. లాస్ట్ ఇయర్ మనకు 4 గ్రహణాలు వచ్చాయి. ఈ ఇయర్ 2024లో మొత్తం 5 గ్రహణాలు వస్తున్నాయి. ఈ 5 గ్రహణాలు మొదటిది ఈ చంద్రగ్రహణమే. ఈ చంద్రగ్రహణం పేరు పెనుంబ్రల్ గ్రహణం అని పిలుస్తారు. చంద్రుడు భూమి యొక్క కక్షలోకి ప్రవేశించినప్పుడు, భూమి యొక్క అసలు నీడలోకి వచ్చినప్పుడు చంద్రగ్రహణం వస్తుంది. దీని వలన గ్రహణం ఏర్పడుతుంది. కానీ మన ఇండియాలో అయితే కనిపించదు ఈ గ్రహణం. ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ విషయానికొస్తే ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో లేదు కాబట్టి మనం ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు, కంగారు పడనవసరం లేదు. హ్యాపీగా ఉండొచ్చు. ఆ రోజు హోలీ కూడా బాగా జరుపుకోవచ్చు. మోస్ట్లీ అందరికీ హాలిడే ఉంటే ఆ టైంలో 10:30 to 3 వరకు రెస్ట్ తీసుకోవడమో, లేదంటే ఏదైనా మంత్రం జపించడమో చేస్తే చాలా మంచిది. ఓం సోమాయ నమః అనే మంత్రం జపించడం మంచిది, లేదా మృత్యుంజయ మంత్రం జపించడం మంచిది. ఈరోజు నేను టెంపుల్‌కి వెళ్ళినప్పుడు కూడా స్వామిని అడిగానండి, పూజారి గారిని. వాళ్ళు కూడా చెప్పారు మనకి ఎలాంటిది గ్రహణం అనేది లేదు అని. ఈ వీడియోలో మనము చంద్రగ్రహణం, ఎలాంటి చంద్రగ్రహణం వస్తోంది, ఏ టైంలో వస్తుందో చూసాం కదండీ. కాబట్టి మనం ఏం కంగారు పడనవసరం లేదు. అందరూ హ్యాపీగా చేసుకోండి హోలీ. థ్యాంక్ యూ.